హలో, గుడ్ మార్నింగ్. అప్పుడే ఇక్కడికి వచ్చేసి 1 డే అయిపోయింది. దిస్ ఈజ్ 2nd డే అనమాట. ఇవాళ వెదర్ అయితే ప్రస్తుతానికి కూల్గా ఉంది. సో తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్. ఏంటో ఎక్కడికి వచ్చినా వండుకోవడం తినడం ఇవే అనుకుంటున్నారా? మెయిన్ పర్పస్ వచ్చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. ఈ 1 year వచ్చేసి షిఫ్ట్లకు వెళ్ళడం, రావడం, వండుకోవడం ఇవే సరిపోయినాయి. 1 year డైలీ రొటీన్ అదే అయిపోయింది అనమాట. సో కొంచెం చేంజ్ ఓవర్ అనమాట. సో అందరూ శాండ్విచ్లు తింటున్నారు, మనం కొంచెం హెల్తీ ఫుడ్ తినాం కాబట్టి నా కోసం ఆమ్లెట్ వేస్తున్నాడు అనమాట అరవింద్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ బయట ఏదైనా తినాలన్నా కూడా ఏం లేవు, బయట KFC తప్ప. ఇవన్నీ తెచ్చుకోవడం మంచి పని అయిందనమాట. చక్కగా మన ఫుడ్ తింటూ అందరితో ఎంజాయ్ చేస్తూ అట్లా రోజంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నిన్న కొంచెం ఎక్కువ తిరిగేసాం కాబట్టి అందరం లేటుగా లేచాము. అండ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. అఫ్ కోర్స్ వెళ్ళి కొంతసేపు నీళ్ళలో గెంతులు వేసి వచ్చేస్తాం అనమాట. సో స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరం రెడీ అయ్యి మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తాం అనమాట. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేయడానికి. అండ్ బీచ్కి వచ్చేసాం. నీళ్ళు అయితే వెనక్కి వెళ్తాయి అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే వెదర్ కూడా బాగానే ఉంది. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఫోటోలు దిగుతూ అక్కడ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అండ్ మ్యూజిక్ పెట్టుకొని పైన ఎండ వేడిగా వచ్చే గాలి చల్లగా రకరకాలుగా ఉంది మాస్టరు, ఏం చెప్తాం. ఓకే భయపడద్దు, కొంతసేపు అయిపోయింది కళ్ళు మూసుకొని. సో బీచ్లో ఆడుకోవడం అయిపోయింది. ఇంటికి వెళ్ళేసి తినేసి మళ్ళీ పక్కన చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉందన్నమాట. సో అక్కడికి వచ్చాము. కొంతసేపు పిల్లలు ఆడుకుంటారు, మేము కూడా ఏదో ఒకటి గేమ్స్ ఆడుకుందామని. ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ మాత్రం చాలా చేంజ్ వచ్చింది. ఫుల్గా గాలి అనమాట. ఎందుకంటే మొత్తం ఓపెన్ ప్లేస్ అక్కడ. అటు సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి, ఇంక ఇటంతా మొత్తం గార్డెన్ టైప్ ప్లే గ్రౌండ్ లాగా పెట్టేశారు. సో మొత్తం ఖాళీ ప్లేస్ కాబట్టి చాలా చల్లగా గాలి వస్తూ ఉంది. అయినా కూడా మేము చాలాసేపు ఒక 1 hour 2 hours ఇక్కడే స్పెండ్ చేసి క్రికెట్ ఆడాము, ఇంకా చాలా గేమ్స్ ఆడుకున్నాము. ఖో ఆడాము, హైడ్ అండ్ సిక్ ఆడాము, అండ్ అన్నీ ఐస్ అండ్ వాటర్ ఆడాము. ఇవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకున్నాము, వాళ్ళే గుర్తొచ్చేసాయి అనమాట నాకు. రేపే అనమాట మా రిటర్న్ జర్నీ. సో 2 days కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయినాయి. సో ఆ ముందు రోజు నైట్ అందరం కూర్చొని కొన్ని గేమ్స్ లాగా ప్లాన్ చేసి గేమ్స్ ఆడుకున్నాం అనమాట. పోయాడు బేబీ మర్చిపోయి తీసుకెళ్తా నెక్స్ట్ దీని లోపల కన్నం బయటకు వస్తాయి. నేను నచ్చిపోయిన టైంలో నువ్వు ఈ విధంగా చేస్తావా? ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ 2 days చాలా సరదాగా గడిచిపోయినాయి. మా వీడియో కోఆపరేట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.